అసలు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు లేకపోతే మీ పార్టీలో 300 మంది మీరు చేస్తున్న కొత్త కొత్త పేర్లు తీసుకొస్తుంటే ఊస్తున్నారు. మీ దగ్గర మాట్లాడలేదేమో కానీ చి థు అని ఊసుకుంటున్నారు మీ మీద మీ వాళ్ళే. అయినా ఇంకా తగుదనమ్మా అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో మళ్ళీ ఇలాంటి ఈ ప్రేలాపనలు, ఏదో ఒక అద్భుతం జరిగినట్టు హడావుడి చేస్తున్నారంట. అద్భుతంగా ఏంటిది? డెఫినెట్గా అద్భుతమే. అసలు అమరావతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానే ఒక అద్భుతం. పైగా మీలాంటి రాక్షస పాలన నుంచి బయటపడి ఇవాళ మళ్ళీ తలగరేసుకొని నిలబడింది చూడు, అది ఇంకా అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి తలంచండి. మీరు చేసిన పాపాలు తలుచుకుని తలదించుకోండి. ఇకనైనా జనజీవన స్రవంతిలో కలవండి, లేకపోతే మట్టి కొట్టుకుపోతారు. సంబరాలు ఇప్పుడు చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ 2024 ఎలక్షన్లోనే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రాక్షస సంహారం చేశారు ప్రజలు. చేసి ఈ రోజు కోసం ఎదురు చూశారు. ఈరోజు రావాలి కదా, ఆ ముహూర్తం వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటారు, ఆ పండగ. అది ఇప్పుడు జరిగిందనమాట పార్లమెంటు సాక్షిగా. అయినా జగన్మోహన్ రెడ్డి అంటే పోనీ నిరక్షరాస్యుడు అని అనను, కానీ చట్టం గురించి లేకపోతే రాజ్యాంగం గురించి లేకపోతే వీటి గురించి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు అనుకుందాం. మీరెలా మాట్లాడుతున్నారు? చట్టబద్ధత గురించి గొప్పగా చెప్తున్నారు.